వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బ్రదర్ యూట్యూబ్ బిగినర్. మన ఛానల్ వచ్చేసి గైస్ కంప్లీట్గా యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే షేర్ చేయబడుతుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్లో మన టైటిల్స్ ఇస్తే ఏ విధంగా అయితే సర్చ్లోకి వెళ్తుందనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఎవరైనా ఈ ఛానల్ గురించి అయితే కంప్లీట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు గైస్ లేట్ చేయకుండా మనం ఈ రోజు చెప్పే టాపిక్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మీ తమిళ ఆల్రెడీ చూసింటారు కదా, యూట్యూబ్ ఛానల్లో మనం ట్రైలర్ ఎలా యాడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఈ యూట్యూబ్లో మన ఛానల్ ట్రైలర్ యాడ్ చేసుకుంటే మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అనే సెకండ్ టాపిక్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ ఎట్లాంటి ట్రైలర్స్ అయితే యాడ్ చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఉంటుంది అనేది కూడా చెప్తాను. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మనం అసలుకి యూట్యూబ్లో ఛానల్ ట్రైలర్ యాడ్ చేసుకుంటే మనకు ఆ వీడియోకి వాచ్ టైం అనేది కౌంట్ అవ్వద్దా లేదా అని చెప్పేసి ఇదైతే చెప్తాను ఫ్రెండ్స్. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఈ డౌట్ అయితే మీకు అయితే క్లారిఫై చేస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు చూడడానికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దానికోసం మీరైతే యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్లోనే మీరైతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే లేట్ చేయకుండా క్రోమ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇందులో లాగిన్ అయిపోయాను. దాన్ని అయితే ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. మీకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరైతే డెస్క్టాప్ సైట్కి అయితే వెళ్ళాలి. నేను ఆల్రెడీ అయితే ఇదైతే ఎనేబుల్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే లోగో అనిపిస్తుంది, మీ ఛానల్ యొక్క లోగో, దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇక్కడ నుంచి మనం కింది నుంచి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో వస్తే కస్టమైజేషన్ అని చెప్పేసి దాని మీద మనం అయితే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధమైన మీకైతే ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ థింగ్ వస్తుంది కదా, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ కోసం మీరు ఎట్లాంటి ట్రైలర్ యాడ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్యూచర్డ్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబ్, అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎటువంటి వీడియో అయితే మీరైతే చేస్తారు, ఎటువంటి వీడియో పెడతారు అనేది అడుగుతుంది. దానికోసం ఫ్రెండ్స్ నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోలో మీకు అయితే ఛానల్ ట్రైలర్ గురించి అయితే ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఇక్కడైతే మన ఛానల్ అయితే యాడ్ చేసుకోవాలి. బట్ దానికన్నా ముందు అసలు ఎట్లాంటి ట్రైలర్ యాడ్ చేసుకోవాలి అనే విషయం మీకు క్లారిటీ రావాలి. దానికోసం ఫ్రెండ్స్ మీరు సపరేట్గా మీరు గ్యాలరీ నుంచి అయితే అసలుకి ఛానల్కి ట్రైలర్గా ఇంపోర్ట్ అయితే చేసుకోలేరు. మీ ఛానల్లో ఏవైతే వీడియోస్ అయితే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిరో అందులో నుంచి ఏదో ఒక వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ చెప్తా ఫ్రెండ్స్. అదేంటి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీ ఛానల్లో ఏదో ఒక వీడియో అయితే ఉంటుంది కదా, ఆ వీడియోని అయితే మీరైతే ఛానల్ ట్రైలర్గా పెట్టుకోండి. ఆర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏ వీడియోకి అయితే ఎక్కువ రీచ్ వచ్చిందో ఆ రీచ్ వచ్చిన వీడియోని అయితే మీరైతే ఛానల్ ట్రైలర్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ రీచ్ వచ్చింది అంటే ఎక్కువ మంది ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కాబట్టి దాన్ని మీ ఛానల్ ట్రైలర్గా యాడ్ చేసుకుంటే ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా మీ ఛానల్ విజిట్ అయిన వాళ్ళకి ఆ వీడియో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళైతే ఆ వీడియో చూసి మీ ఛానల్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చేసి మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పర్మనెంట్ సబ్స్క్రైబర్ అయితే ఉండిపోతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఆ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్లో యాడ్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూట్యూబ్లో మీరు ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో ఆ ఎవ్రీ వీడియో అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో నుంచి మీరైతే వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తా. ఇక్కడ కొన్ని వీడియోస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మోర్ దాన్ 100 అట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేశారే అనుకోండి, ఇక్కడ అన్ని వీడియోస్ డిస్ప్లే కావు. ఓన్లీ లిమిటెడ్ ఒక 50 వీడియోస్ వరకు మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఇంకా ఎక్స్ట్రాగా వీడియోస్ ఏదైనా పాస్ట్ ప్రీవియస్ వీడియో మీరు అప్లోడ్ చేయాలి, యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఈ సెర్చ్ ఆప్షన్లో ఏ విధంగా సెర్చ్ చేయాలంటే మీరు ఏదో ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు కదా, ఆ వీడియో అప్పుడు మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏ విధమైన టైటిల్ ఇచ్చారో అదే టైటిల్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి. నేను RX100 అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పెట్టాను, అదే ఇక్కడ నేనైతే సెర్చ్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు RX100 సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అయినాయి కదా, ఇందులో మనకు నచ్చిన వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఈ వీడియోని అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. యాడ్ అయింది కదా, యాడ్ అయిన తర్వాత ఇట్లనే యాడ్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా పబ్లిష్ అనే ఆప్షన్, ఇక్కడ పబ్లిష్ చేసుకుంటే మనకు వీడియో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు రిమూవ్ ఆప్షన్ అనేది కనిపించదు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఒక్కసారి యాడ్ చేయగానే యాడ్ అయిపోతుందా అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఎలా డిలీట్ చేయాలి అని చెప్పేసి అడగాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు ఛానల్ ట్రైలర్ పక్కన చిన్నగా అయితే సింబల్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు రైట్ సైడ్ అయితే 3 డాట్స్ కనిపిస్తుంది. అర్థమైంది, ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ వీడియో, అంటే ఈ వీడియోని మీరు ఇంకోటి ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోని రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ మీద క్లిక్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను ఛానల్ ట్రైలర్ యాడ్ చేసుకోవాలనుకున్నా కాబట్టి యాడ్ చేసుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా పబ్లిష్ అనే ఆప్షన్,
దీని మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అయితే పబ్లిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ పబ్లిష్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా అయితే మనకు సబ్స్క్రైబర్స్కి అయితే కనిపిస్తుంది అనేది కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. దీని అయితే మనం పబ్లిష్ అయితే చేసేద్దాం. లోడింగ్ అయితే ఫ్రెండ్స్, లోడింగ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇదైతే పబ్లిష్ అయిపోతుంది. కింద కనిపిస్తుంది చేంజ్ అయితే పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఏ విధంగా కనిపిస్తుంది ఇప్పుడైతే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. మీరైతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ యాప్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ లోగో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఛానల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ యువర్ ఛానల్ కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మనం ఏ వీడియో అయితే యాడ్ చేసామో ఈ వీడియో ఎప్పటికీ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ అయితే ఓపెన్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళకి డిస్ప్లే అయ్యేది మన హోమ్ పేజ్కి రాగానే ఇదే వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. ఈ వీడియో కంటెంట్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే ఎవరు విజిట్ అయితే చేస్తారో వాళ్ళందరికీ ఫస్ట్ అదే వీడియో కనిపిస్తుంది కాబట్టి ఆ వీడియో వల్ల ఏంటంటే మంచి ఇంప్రెషన్ వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి కంప్లీట్ వీడియోస్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఇదంటే మన మూవీ యొక్క ట్రైలర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా. ఎందుకంటే ఇప్పుడు మూవీ యొక్క ట్రైలర్ వచ్చినప్పుడు దాని యొక్క ట్రైలర్ చూసి మనం ఎలా ఎగ్జైట్మెంట్ అయిపోతామో నెక్స్ట్ వచ్చి ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేసి ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకొని ముందే అడ్వాన్స్గా థియేటర్కి ఎలా విధంగా అయితే వెళ్తారో అదే విధంగా మనం కూడా మన ఛానల్కి సంబంధించిన ఒక ట్రైలర్ని సబ్స్క్రైబర్స్ని ఇంప్రెస్ చేయడానికి ఒక ట్రైలర్ అయితే యాడ్ చేసుకోవడమే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ లాగానే ఇది మన ఛానల్కి సంబంధించిన ఒక ట్రైలర్ అయితే ఉంటుంది. అలాంటి ట్రైలర్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచి ఇంప్రెషన్ వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పర్మనెంట్ సబ్స్క్రైబర్ అయితే ఉండిపోతారు గైస్. సో దానికోసం ఇటువంటి అయితే మీ ఛానల్లో అయితే కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకైతే ఇంకో డౌట్ అయితే ఉంది కదా, అదేంటి అంటే ఛానల్ ట్రైలర్గా యాడ్ చేసిన వీడియోకి మనకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. మనం ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది కదా, అలా రన్ అవుతే ఏంటంటే మనకైతే వాచ్ టైం అయితే కౌంట్ కాదు. బట్ ఆ వీడియోని క్లిక్ చేసి చూసినట్టయితే డెఫినెట్గా మనకైతే వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం స్క్రోల్ చేసినప్పుడు వీడియో అయితే రన్ అవుతే దానికైతే మనకైతే వాచ్ టైం అయితే కౌంట్ కాదు. ఎవరైనా సబ్స్క్రైబర్స్ విజిట్ అయిన వాళ్ళు ఆ వీడియో నచ్చితే దాన్ని ఓపెన్ చేసి విజిట్ చేసి కంప్లీట్ చూస్తారు కదా, అప్పుడైతే మనకైతే వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. దాని విషయంలో అయితే మనకి ఎటువంటి వరీస్ అవుతాం లేదు, దాని గురించి అయితే మనకి ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకైతే ఫ్యూచర్ ఛానల్ గురించి అయితే వీడియో చేస్తాను. ఇలాంటి వీడియోస్ గైస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా యూట్యూబ్ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో గైస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే షేర్ చేసి అంతేకాదు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంటిల్ ద స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.